హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకున్నామో చూసేద్దాం. చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మిల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, కారం, టొమాటో పేస్ట్, సాల్ట్, ఉడికించుకొని పెట్టుకున్న మిల్ మేకర్, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కాజు ప్లస్ ఆనియన్ మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్, కరివేపాకు, బిర్యానీ స్పైసెస్. బిర్యానీ స్పైసెస్లో 2 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 3 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క. మిల్ మేకర్ని ఎలా ఉడకబెట్టుకోవాలంటే, ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని అవి కొంచెం వేడయ్యాక అందులో మిల్ మేకర్ వేసి 2 మినిట్స్ అయ్యాక తీసి ఒక జాలీలో వడపోసుకోవాలి. దాని తర్వాత ఇంకో గిన్నెలో నార్మల్ వాటర్ తీసుకొని వేడిగా ఉన్న మిల్ మేకర్ని అందులో వేసుకొని తర్వాత అవి చేత్తో ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. దాన్ని డ్రైన్ చేసుకున్నాక ఇలా ఒక బౌల్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకోవాలి. వేసుకొని 2 మినిట్స్ కలుపుకోవాలి. 2 మినిట్స్ కలుపుకున్నాక అది బాగా వేడయ్యాక అందులో ఉడకబెట్టుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు అన్నీ మిల్ మేకర్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా అయిపోతాయి కాబట్టి ఒక 2 మినిట్సే మనం ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపట వచ్చేదాకా బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా కాజు ప్లస్ ఆనియన్ మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అది గోల్డెన్ కలర్లకు వచ్చేదాకా కలుపుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 మినిట్స్ అలా కలుపుకున్నాక టమాటో పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, కొన్ని కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. 1 మినిట్ అయ్యాక మూత తీసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి. తర్వాత మళ్ళీ 1 మినిట్ మూత పెట్టుకోవాలి. 1 మినిట్ అయ్యాక ఇలా బాగా ఉడికేటప్పుడు మూత తీసుకోవాలి. మంచిగా మరిగేటప్పుడు అందులో ఫ్రై చేసిన మిల్ మేకర్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి.
2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కూర దగ్గరికి అయిందా లేదా అని ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోవాలి. కూర దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ స్టవ్ మీద అలానే ఉంచుకొని తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకునే మీల్ మేకర్ కర్రీ రెడీ. ఇంకెందుకు లేట్, వెంటనే ఈ రెసిపీని ట్రై చేసి మీ వాళ్ళతో షేర్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.